ఫ్రెండ్స్ ఎగ్ రైస్ చేసుకున్నాం చూడండి. ఆయిల్ వేసి తిరువాత గింజలు జీలకర్ర వేసాను. పచ్చిమిర్చి ఎర్రగడ్డలు వేద్దాం ఫ్రెండ్స్. ఎల్లిపాయ ఆనియన్ పచ్చిమిర్చి బాగా వేగుతున్నాయి కదా ఫ్రెండ్స్. పసుపు వేద్దాం. ఒక 4 ఎగ్స్ అనుకోండి. పసుపు ఉప్పు ఫ్రెండ్స్ ఆల్రెడీ అన్నంలో ఉంటుంది కాబట్టి మాకు ఎక్కువ ఏం పట్టదు. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొద్దిగా చాలు. ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర బాగా వేగనిద్దాం. వేగింది కదా ఫ్రెండ్స్. కొద్దిగా ధనియా పౌడర్, కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఎగ్ రైస్కు. చూడండి, ధనియాల పొడి కొంచెం. లాస్ట్ ఎగ్స్ అంతా అయ్యాక కొంచెం మిరియాల పొడి కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంతే. ఎగ్స్ కొట్టి పోసుకుందాం. చూడండి, కొంచెం బాయిల్ అయ్యాక అన్నం వేసుకున్నాం. కొంచెం ఇదంతా కొబ్బరి వెల్లుల్లి దంచిన కారం అది కొంచెం వేసుకున్నాం, ఎక్స్ట్రా ఫ్లేవర్. ఇప్పుడు రైస్ వేసేద్దాం. నేనేం చెప్పిన అసలు నువ్వు వీడియో తీయన్నా వెళ్ళిపోయినావు. నా అంత దరిద్రం ఇంకెవరింట్లో ఉండదేమో. నేను అడిగింది మా ఆయన్ను, గొప్పోళ్ళను అడిగేంత ధైర్యం లేదు నాకు. పట్టుకో, ఊరికే కలుపుతా అంట. దూరం ఇట్లా పట్టుకోవచ్చు. నన్ను తీయద్దు. ఓకే, ఇంకా గంటలైపు వస్తాయి. అయిపోయింది అంతే ఫ్రెండ్స్. చూసారుగా, అంతా కలబెట్టేస్తాం. రైస్ వేసేస్తాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. చూడండి, ఎప్పుడైనా మిగిలిపోయిన అన్నం ఉన్నా ఇట్లా కలుపుకోవచ్చు, అన్నమైనా కలుపుకోవచ్చు, చల్లన్నమైనా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా సూపర్ టేస్ట్ ఉంటుంది.